దేవుని మాటలు మనం చదువుకున్నాం. పాపము వలన వచ్చిన జీతము మరణము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి మరణం ఈ లోకంలోనికి వచ్చింది కదా, మరి మరణాన్ని జయించాలి, మరణాన్ని మనం తప్పించుకోవాలంటే మనకి మరణాన్ని నిరర్ధకం చేయడానికి లోక రక్షకుడు రావాల్సి ఉన్నది. రావడానికి ఒక స్త్రీనే సాధనంగా వాడుకున్నాడు. మరి ఆ స్త్రీ ఎవరో మనందరికీ తెలుసు. మరియ యొక్క జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం దేవుని వాక్యం చదువుకొని. లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుకున్నాం. ఆరవ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృపను పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దేవుని వాక్యము మనం చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియాపరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన ఆయన, మహిమ కలిగిన సర్వాధికారి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి ప్రభా, నీ వాక్యం చదవాలని, నీ మాటలు వినాలని మేము ఆశపడతా ఉండగా తండ్రి ప్రభా, నీ పక్షాన్ని నిలబడిన నేనైతే ప్రభా జ్ఞానం లేనట్టు దానిని, దేనిని పనికిరానట్టు దాన్ని ప్రభా మీరే ముందుండి మాట్లాడమని, ఎవరికి ఏ మాటలు కావాలో తండ్రి ప్రభా మీరే ముందుండి మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే 6వ నెలలో గాబ్రియేలు దూత మరియా యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకునే పాఠాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. అది ఏంటంటే ఇక్కడ మరియా అనగా అర్థము ఏంటంటే చేదు లేదా తిరుగుబాటు. మరియా యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆమెను చేదు అనుభవించడానికి కూడా సిద్ధపడిన ఒక స్త్రీగా మనం చూడవచ్చు. మరియా ఒక కన్యకగా ఉన్నప్పుడే ఆమె దేవుని కోసం నిలబడిన ఒక స్త్రీగా మనం చూడవచ్చు. ఇంకా మనకు కూడా ఏదైనా అనారోగ్యం వచ్చినా, ఏదైనా మనకి మంచి చేస్తుంది అంటే అది చేదుగానే ఉంటాయి కదండి. మందులన్నీ చేదుగానే ఉంటాయి కదా, మనం వేసుకుంటే చాలా చేదుగా ఉంటాయి, వాటిని మనము తీసుకోలేము, చేదుగా ఉంటాయి. అలాగే మరియ కూడా జీవితము చాలా చేదుగా ఉండింది. ఆమె తను తాను ఉపేక్షించుకుని దేవుని సిలువ ఎత్తుకున్నట్లుగా మనం చూడవచ్చు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నన్ను వెంబడింపగోరిన వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని మోయాలి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అలాగే మరియ కూడా తను తాను ఉపేక్షించుకుంది, చేదును అనుభవించడానికి కూడా తన జీవితానికి తాను సిద్ధపరచుకుంటూ వచ్చింది. ఆమె కన్యకగా ఉంది. ఇక్కడ గాబ్రియేలు దేవదూత, మన దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 2 దేవదూతల పేర్లు రాయబడ్డాయి. ఒకటి మిఖాయేలు, రెండవది గాబ్రియేలు. మిఖాయేలు దూత ఏం చేస్తూ ఉంటుందంటే
యుద్ధాలు చేస్తూ ఉంటుందని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే గాబ్రియేలు దూత ఇక్కడ సమాచారాలను తెలియజేసేదిగా ఉంది. మరి గాబ్రియేలు దూత ఎవరి దగ్గరికి వచ్చిందంటే మరియ దగ్గరికి వచ్చింది. ఎక్కడుండగా వచ్చింది అంటే గాబ్రియేలు దూత గలిలయలోని నజరేత్ అనే ఊరిలో, నజరేత్ అనే ఊరు చాలా కుగ్రామం అండి. ఆ కుగ్రామము ఇంకా చాలా చిన్న గ్రామము. అలాగే నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా అని ఫిలిప్పు ఒకసారి మేము మెస్సైని కనుగొన్నామని నతానీయుల దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఏమన్నాడంటే నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా అంటే నజరేతు చాలా చిన్న గ్రామము, కుగ్రామము, అలాగే చాలా చెడ్డ గ్రామము, చెడిపోయిన గ్రామము అని దేవుని వాక్యంలో తెలియజేస్తా ఉంది. అంటే చిన్న గ్రామమే కదా అని దేవుడు వదిలిపెట్టలేదండి. ఎక్కడికి వచ్చాడు? గాబ్రియేలు దూత ఎక్కడికి వచ్చాడు? గలిలయలోని నజరేత్ అనే ఊరిలోనికి వచ్చాడు. చిన్న గ్రామమైనా కానీ ఆ నజరేతులోని మరియను దేవుడు ఎన్నుకున్నాడు. ఇంకా దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక అని దేవుని వాక్యములో ఎక్కడ ఏమని నిర్వచనం ఇవ్వబడింది అంటే కన్యక అనగా ఏ పురుషుని కూడలేదు అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. ఎక్కడ అంటే ఆదికాండంలో రిబ్కా గురించి మనం చూసినట్లయితే రిబ్కా గురించి దేవుడు పరిచయం చేస్తూ ఈ వాక్యాన్ని రాశారు. ఒకసారి చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. కన్యక అనగా ఆమె ఏ పురుషుని కూడలేదు అని చెప్పేసి రాయబడింది. అది బైబిల్లో మనకి నిర్వచనంగా ఉందండి. ఇంకా మనం చూసినట్లయితే కన్యక, మరి ఇంతమంది కన్యకలు ఉండగా మరియను మాత్రమే దేవుడు ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే ఆమె యొక్క తగ్గింపును బట్టి, ఆమె యొక్క దీనత్వాన్ని బట్టి కన్యకగా ఉన్న మరియను దేవుడు ఎన్నుకున్నాడు. అది కూడా ఒక చిన్న కుగ్రామంలో, అది కూడా చెడుగా ఉన్న గ్రామంలో, మంచిది కాదు అని రాయబడిన గ్రామంలో మరియను దేవుడు ఎన్నుకున్నాడు. మనం అనుకోవచ్చు ఏమని, మాది చాలా కుగ్రామము, ఎక్కడ కూడా ఎవ్వరికి తెలియదు. కానీ మనల్ని కూడా దేవుడు ఎన్నుకోవాలని చాలా ఆశపడతా ఉన్నాడు. మనం కూడా దేవుని ఎన్నికలో ఉన్నామా లేదా అని మనం చూసుకుంటా ఉండాలి. ఎందుకంటే దేవుడి కన్నులు లోకమంతా సంచారము చేస్తూ ఉండేవి. అది చిన్న ఊరా, పెద్ద ఊరా, గొప్ప ఊరా, పేరు కలిగిన ఊరా అని దేవుడు చూడడు. కానీ అది ఎక్కడన్నా కానీ ఎవరైనా కానీ దేవుడు రావాలి, వాళ్ళలో ఉండాలి అని ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే మనం తగ్గించుకొని వినయం గల వారిలో ఆయన నివసించాలని ఆశపడతా ఉన్నాడు. మహోన్నతుడు మహాగణుడైన దేవుడు కూడా వినయము గల వారి యొద్దకు రావాలని ఆశపడతా ఉన్నాడు. అందుకనే మరియ కన్యక అయినా కానీ చిన్నది అయినా కానీ ఆమె దగ్గరికి రావడానికి ఆశపడ్డాడు. ఆమె వినయం కలిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం, దీనత్వాన్ని కలిగినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఇంకా 28వ వచనంలో చూసినట్లయితే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా అంటుంది. దయాప్రాప్తురాలా అంటే ఏంటి? ఆమెకు దయ కలిగింది. మరియకు ఏమొచ్చిందండి? దేవుని దయ వచ్చిందంట. అసలు దేవుని దయ మనం పొందాలంటే మనం ఏం కలిగి ఉండాలి అంటే సామెతలు 3వ అధ్యాయంలో రాయబడింది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతలు 3వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందు. ఇక్కడ మనం దయను సత్యమును మన నుంచి ఎప్పుడు విడిచిపోకూడదని,
మరి మరియా దయను సత్యమును ఎన్నడూ విడిచిపోలేదు కాబట్టి దేవుడు ఆమె దయాప్రాప్తురాలా అన్నాడు. అలాగే ఆమె దయను సత్యమును తన కంఠభూషణములుగా ధరించుకున్నది. ఆమె గొప్పది ఏమి కాదు, పేదదే, ఒక చిన్న కుగ్రామంలో ఉంది. అయినా కానీ ఆమె దయా పొందిన స్త్రీగా మనం చూస్తా ఉన్నాం, దయాప్రాప్తురాలుగా మనం చూస్తా ఉన్నాం. మరి మనం కూడా దేవుని దయను పొందాలి అంటే దయను సత్యమును మన కంఠభూషణాలుగా ధరించుకోవాలి. వాటిని ఎన్నడూ కూడా మరిచిపోకూడదు. మనము సత్యమును దయను ఎన్నడూ కూడా మరిచిపోకూడదు. అందుకే ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది ఏమని, అప్పుడు దేవుని దృష్టి అందులో మానవుల దృష్టి అందులో నీవు దయ పొందుతావు, మంచివాడు అనిపించుకుంటావు. ఎప్పుడైతే మనము దయను సత్యమును మన కంఠభూషణాలుగా ధరించుకుంటామో, ఎన్నడూ విడిచిపెట్టకుండా ఉంచుకుంటామో, అప్పుడు మనం దేవుడి దయను పొందుతాము. అలాగే మనుషులను దయను కూడా పొందుతాము. అలాగే మనం మంచివారం అనిపించుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరియా దయాప్రాప్తురాలుగా ఉంది. మరి ఎవరు దయను మనకు కలిగిస్తారు అంటే దేవుడు మాత్రమే మన ఎడల దయ చూపించగలడు. దేవుడే దయ చూపిస్తాడని కీర్తనల గ్రంథంలో కీర్తనలు 34వ కీర్తన 19వ వచనంలో చూస్తే 30వ కీర్తన 7వ వచనం, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. ఎవరి దగ్గర దయ ఉందంటున్నారు? యెహోవా, దేవుని దగ్గరే దయ ఉంది. ఇంకా దేవుని దయ ఎంతకాలం ఉంటది అనేది కూడా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తనలు 30లోనే మనం చూసినట్లయితే 5వ వచనంలో ఆయన కోపము నిమిషమాత్రమును, ఆయన దయ ఆయుష్కాలం అంతయును. మరి దేవుని దయ అంట ఆయుష్కాలం ఉండదంట. మనం దేవుని దయను పొందాలంటే దయను సత్యమును మన కంఠభూషణములుగా ధరించుకోవాలి. వాటిని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు. మరి మరియా దయాప్రాప్తురాలుగా మనం గమనిస్తూ వస్తున్నాం. ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా అబద్ధం ఆడినట్లు మనం చూడట్లేదు. ఎందుకంటే దేవుని వాక్యంలోనే ఆమె చెప్పింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 34వ వచనంలో, అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా ఆమె సత్యమును పలికింది. నేను పురుషుని ఎరగలేదు కదా, మరి నాకు ఇది ఎలా కలుగుతుంది అని ఆమె సత్యమును చెప్పినట్లుగా చూస్తాము. ఆమె సత్యమును పలికింది. అలాగే దయాప్రాప్తురాలు. ఎందుకు ఆమె దయాప్రాప్తురాలు ఏంటంటే ఆమె సత్యమును పలికింది. ఇశ్రాయేలీలు 12 సంవత్సరాల వరకు, ఇశ్రాయేలీలో స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళు 12 సంవత్సరాల వరకు తండ్రుల యొక్క సంరక్షణలో ఉంటారు. ఎప్పుడైతే వారికి 12 సంవత్సరాలు నిండుతాయో వారు యవ్వనంలోకి ప్రవేశిస్తారు. టీనేజ్ ఏజ్ ఎక్కడి నుంచి అంటే 13 సంవత్సరాల నుంచి ప్రారంభమవుతుంది. ఆ 13 సంవత్సరాల నుంచి ప్రారంభమైన దగ్గర నుంచి ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే యూదుల్లో స్త్రీల కన్యకలకు ప్రదానము చేసేస్తారనమాట. ఎలాగంటే ఇప్పుడు లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాం అంటే వారి వారి గోత్రముల్లోనే వారి వారి వంశముల్లోనే వారు ప్రదానం చేసేస్తారు. యోసేపు కూడా మరియను ప్రదానం చేశారు. మరి దేవుడు ఎందుకు ప్రదానం చేయబడిన స్త్రీని మాత్రమే ఎన్నుకున్నాడు? మరి కన్యకగా ఉన్న ఒక స్త్రీని ఎన్నుకోవచ్చు కదా, కానీ దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే దేవుడికి వివాహం అంటే చాలా ఘనమైనదిగా ఎంచాడు. ఎందుకంటే ఈ సృష్టి ఆరంభము చేసిన తర్వాత మొదట దేవుడు చేసిన కార్యం ఏంటంటే వివాహము. ఎవరిది? ఆదాముది, హవ్వది. మరి అలాగే యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మొదట అద్భుత కార్యము చేసినది కూడా వివాహంలోనే. కానాను విందులో ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. అలాగే ఈ సృష్టి అంతం కూడా వివాహముతోనే అంతమవుతుంది. మా సంఘాన్ని వధువుగా ఆయన అభివర్ణించాడు. యేసుక్రీస్తు వారు వరుడుగా రాబోతా ఉన్నాడు. మరి సంఘము దేవునితో ప్రదానం చేయబడింది.
ఒకానొక దినం నా యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనం అందరం కూడా ఆయన సన్నిధికి వెళ్తా ఉన్నాం. అందుకే దేవుడు ప్రదానము చేయబడిన కన్యకను ఎన్నుకున్నాడు. మరి ఎంతో మంది కన్యకలు ఉండగా ప్రదానము చేయకుండా కాకుండా ప్రదానము చేయబడిన స్త్రీనే ఆయన ఎన్నుకున్నాడు. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే మరియకు దేవుడు తోడుగా ఉన్నాడంట. నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎవరు తోడున్నారండి? దేవుడే తోడుగా ఉన్నాడు అని శుభవచనాలు గాబ్రియేలు దూత మరియతో పలుకుతా ఉన్నారు. ఎవరు తోడుంటారు? మనం అనుకుంటాము మన తల్లిదండ్రులు మనకు తోడుగా ఉంటారు, మన అన్నదమ్ములు మనకు తోడుగా ఉంటారు, మన ఫ్రెండ్స్ మనకు తోడుగా ఉంటారు అని మనం అనుకుంటాం. కానీ మనుషులు మన జీవితాంతం ఎవరు తోడుగా ఉండరు. ఒకానొక దినంలో ఎవరు అయినా మనల్ని విడిచి వెళ్ళిపోతానే ఉంటారు. కానీ మనకు తోడుగా ఉండేది దేవుడు మాత్రమే. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ఇలా చెప్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. చూసారండి, దేవుడు మాత్రమే యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉంటాడు. మన తల్లిదండ్రులు మనం విడిచి వెళ్ళిపోతారు, మన బంధుమిత్రులు మనల్ని విడిచి వెళ్ళిపోతారు, మన స్నేహితులు మనం విడిచి వెళ్ళిపోతారు. కానీ దేవుడు మాత్రమే యుగ సమాప్తి, అంటే ఈ యుగమంతా కూడా సమాప్తి అయ్యే వరకు సదాకాలం. ఒక్క క్షణమా, 2 క్షణాల అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు, మన తల్లిదండ్రులు ఉంటారు, మనం పనికి వెళ్తే పని దగ్గర ఉన్న వాళ్ళు తోడుగా ఉంటారు. అలాగే మనము ఇంకా ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు తోడుగా ఉంటారు. ఎంత సమయం గడుపుతారు? కొంత సమయం మాత్రమే మనం వాళ్ళు గడుపుతాం. కానీ దేవుడు మాత్రం సదాకాలం మనతో తోడుగా ఉంటాను అని చెప్తాడు. ఎంతకాలం? సదాకాలం మనతో ఉంటాడంటున్నాడు. ఎంతవరకు? ఈ యుగ సమాప్తి వరకు. మనం జీవితాంతం వరకు మాత్రమే తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తాం. కానీ దేవుడు ఈ యుగ సమాప్తి వరకు సదాకాలము, 1 నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, 10 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, కానీ సదాకాలం ఉంటాడంట. 1 క్షణం కాదు, ఆయన సదాకాలం మీతో కూడా తోడుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోసేపుని కూడా అన్నలు ఐగుప్తు దేశానికి అమ్మివేసినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండి యోసేపు చేసిన పోతీఫర్ గృహంలో ఉన్నప్పుడు పోతీఫర్ గృహాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అలాగే ఆయన జైల్లో వేయబడినప్పుడు జైల్లో కూడా తోడుగా ఉన్నాడు. జైలు అధికారుల ద్వారా ఆయనకి మేలు పొందేలాగా చేశాడు. అంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. దేవుడు మనకి కూడా తోడుగా ఉంటాడు. మన తల్లిదండ్రులు కొంతకాలం ఉండొచ్చు, మన బంధుమిత్రులు మనకు కొంతకాలం ఉండొచ్చు, మన భర్తలు, భార్య అందరూ కూడా కొంతకాలమే మనతో ఉంటారు. కానీ దేవుడు యుగకాలం, అంటే ఈ యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో తోడుగా ఉంటాడు. అందుకే మరియకు కూడా నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్తున్నాడు దేవుడు. అలాగే ఆమె ఈ మాటలకు బహుగా భయపడకు. అందుకే మరియతో ఏమన్నాడంటే, మరియతో గాబ్రియేలు దూత ఏమనిందంటే, మరియా భయపడకుము అనేది. భయము, మనకి చాలా భయాలు ఉంటాయి కదండి. అమ్మో నా భవిష్యత్తు ఏమవుతుందో, మా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నా బిడ్డలు చదువులు ఏమవుతాయో, నేను చదువుకుంటున్నాను, నేను పాస్ అవుతానో లేదో, తర్వాత నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ వస్తున్నాయి, మేము పాస్ అవుతామో లేదో, ఇంకా మా కుటుంబంలో గొడవలు అవుతా ఉన్నాయి, ఏమవుతుందో, ఏం జరుగుతుందో అని మనకు ఆందోళన, భయము ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను అని సెలవిస్తా ఉంది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనం, 41వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు నా దాసుడవనియు నేను నిన్ను
ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పుచున్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది ఏమని? భయపడకుము, నేను 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 నీ దేవుడనై ఉన్నాను. మరి యేసుక్రీస్తు వారే మన దేవుడుగా ఉంటే మనం భయపడనక్కర్లేదండి. అందుకే లూకా సువార్తలో కూడా దేవుడు అలాగే చెప్తా ఉన్నాడు ఏమని? మరియా భయపడకుము అని గాబ్రియేలు దూత ద్వారా చెప్తా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మరియ జీవితంలో నుంచి దేవుని వలన నీవు కృప పొందితివి అని. దేవుని కృప పొందిన స్త్రీగా మనం చూడవచ్చు మరియ జీవితంలో. ఆమె కృప అనగా ఏంటి అంటే ఉచితముగా మనకు దొరికేది. కృప అనగా మనకు ఉచితముగా దొరికేది. ఇంకా ఆమె కృప పొందిన స్త్రీగా మనం చూడవచ్చు. మనం కూడా కృప పొందామండి. ఎలాగా? మీరు విశ్వాసము చేతనే కృప ద్వారానే మీరు రక్షింపబడితే అని దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. మనం మన క్రియల వలన, మనం చేసే పనుల వలన కానీ, మనం చేసే గొప్ప కార్యాల వలన కానీ, మనం ఇచ్చే దేవునికి ఇచ్చే కానుకల వలన కానీ మనం రక్షింపబడలేదు. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. దేవుడు కూడా మనల్ని కృప ద్వారానే రక్షించాడు. మరియ కృప పొందింది, మనం కూడా కృప పొందిన వారమే. మరి ఆ కృపలో మనం ఉన్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. అంటే దేవుడిని మన హృదయంలో చేర్చుకున్నామా లేదా? చేర్చుకుంటే మనం కూడా కృప పొందిన వారమే. ఒకవేళ మన హృదయంలో యేసుక్రీస్తు వారు లేరనుకోండి, మనము కృప పొందని వారంగా ఉన్నాము. మరి ఈ రాత్రి కాలంలో ఎవరైనా యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకోకపోతే ఇదే రక్షణ దినం. ఖచ్చితంగా దేవుడిని యేసుక్రీస్తు వారిని మన హృదయంలో చేర్చుకుంటే మాత్రమే మనము దేవుని రాజ్యానికి వెళ్ళగలము. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే యేసు ప్రభువు అని మన నోటితో ఒప్పుకోవాలి, మన హృదయంలో విశ్వసించాలి. ఏమని? యేసుక్రీస్తు వారు మృతులలో నుంచి లేచారు అని మనము విశ్వసించినప్పుడు మాత్రమే దేవుని కృప మన మీద ఉన్నది. అది దేవుని వరమే అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఆ కృపను పొందిన వారంగా ఉన్నామా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి ఒక రాత్రి కాల సమయంలో. ఇంకా ముందుకు వెళ్తా ఉన్నట్లయితే దేవుని వాక్యంలో దేవుడు గాబ్రియేలు దూత ద్వారా ఇంకా మరియతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? 35వ వచనంలో చూసినట్లయితే ఇదిలాగు జరుగునని దూతతో అనగా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనుడు గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనుకొనును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. దేవుని వాక్యములో ఏం చెప్తా ఉందంటే దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా అండి? ఏమీ లేదు. ఎందుకంటే ఒక కన్యకకు పురుషునితో ప్రమేయం లేకుండా ఒక కుమారుడు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో ఉంది. అలాగే వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ కూడా కుమారుని కనబోతా ఉంది. అంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనం ప్రకారం మనం గమనించవచ్చు. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తము సాధ్యమే. గాబ్రియేలు దూత ద్వారా మరియతో మాట్లాడుతూ మరియని దేవుడు బలపరుస్తా ఉన్నాడు, సిద్ధపరుస్తా ఉన్నాడు. ఏమని? నువ్వు కన్యకకు పురుషుడు లేకుండా ఈ లోకంలోనికి ఒక బిడ్డను నువ్వు తీసుకొని రాబోతా ఉన్నావు, లోకరక్షకుడు నీలో రాబోతా ఉన్నాడు.
నువ్వు మాత్రమే కాదు, వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ కూడా ఈ ఒక కుమారుని కనబోతా ఉంది. అంటే దేవుని కార్యాలు మనకు అనిపించవచ్చు. ఒక స్త్రీ పురుషుడి ప్రమేయం లేకుండా ఎలాగూ కుమారుని కనగలదు అని. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకి ఏది కూడా చేయలేను, ఇది చేయలేను అనేది ఏమీ లేదు. మనమైతే కొన్ని మాత్రమే చేయగలం. కొన్ని బరువులు ఎత్తగలుగుతాం, కొన్ని మాటలు మాట్లాడగలుగుతాం, కొన్ని పనులు చేయగలుగుతాం. కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఒక కన్యకలో నుంచి పురుషుని ఎరుగకుండా ఒక బిడ్డను పుట్టించగలడు. అలాగే వృద్ధాప్యంలో కూడా ఒక కుమారుని అనుగ్రహించగలడు. అబ్రహాంకు కూడా 100 సంవత్సరాల వృద్ధాప్యంలో ఇస్సాకుని అనుగ్రహించాడు. మనం దేవుని వాక్యంలో దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మరియను దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే బలపరుస్తా ఉన్నాడు. నువ్వేం భయపడకు, నీవు మాత్రమే కాదు, వృద్ధాప్యంలో ఎలిజబెత్ కూడా ఒక కుమారుని కనబోతా ఉంది అని ఆమె బలపరుస్తా ఉన్నాడు. ఇంకా 37వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఇక్కడ మరియ చూడండి ఏమంటా ఉందో, దేవుడు చెప్పిన మాట చొప్పున అంటా ఉంది. ఇక్కడ 38వ వచనంలో మనం చూస్తే నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటా ఉంది. మరియలో మనం విధేయతను చూస్తా ఉన్నాం. ఆమె యొక్క విధేయత అంటే దేవుడు ఈ లోకంలోకి రావడానికి నిన్ను సాధనంగా వాడుకోవాలని ఆశపడతా ఉన్నాడు. నిన్ను పనిముట్టుగా వాడుకుంటా ఉన్నాడు. నువ్వు కన్యకగా ఉన్నప్పుడే నీలో నుంచి రావాలని కోరుకుంటా ఉన్నాడు అని అయినప్పుడు ఆమె ఏమంది? ఇదిగో ప్రభువు దాసురాలను అంటుంది. తగ్గించుకుంది, తను తాను తగ్గించుకొని నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంది. ఇంకా ఆమె యొక్క విధేయతను మనం చూస్తా ఉన్నాం. ఈ మరియ యొక్క విధేయత లోకరక్షకుడు ఈ లోకంలోకి రావడానికి కారణమైంది. మరి మన ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా విధేయత చూపించారు. ఎవరికి విధేయత చూపించారంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మన ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు. మహోన్నతుడు, మహాగణుడు, మహాపరిశుద్ధుడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన యేసు క్రీస్తు వారు దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు ఆయన. ఇంకా ఆయన మనుష్యుని పోలికగా మన పోలికలోకి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా అంటే ఖాళీ. ఆయన తను తానే ఖాళీ అయిపోయాడు.
ఆయన గొప్ప దేవుడై ఉండి కూడా, సర్వోన్నతుడై ఉండి కూడా, సర్వాధికారి అయిన దేవుడై ఉండి కూడా, సృష్టికర్త అయిన దేవుడై ఉండి కూడా ఈ లోకంలోకి మన కోసము దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అలాగే రిక్తుడిగా అయిపోయాడు, విధేయతను చూపించాడు, ఇంకా శిలువ మరణం పొందునంతగా విధేయతను చూపించాడు, తను తానే తగ్గించుకున్నాడు, తండ్రికి విధేయుడుగా ఉన్నాడు. మరి మరియా ఈ లోకంలోనికి రక్షకుడు రావడానికి విధేయత చూపినట్లే మరి ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారు తండ్రికి విధేయత చూపి శిలువ మరణము పొంది మనందరి కోసం ఆయన బలి అయిపోయాడు. మరి మనము కూడా విధేయతను నేర్చుకోవలసిన వారంగా ఉన్నాం. మొదటిగా యేసుక్రీస్తు వారి యొక్క రక్షణను మనము తీసుకోవాలి. ఆయన పొందిన శిలువ మరణ పునరుద్ధానం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ శిలువ మరణము ద్వారానే మనం రక్షింపబడినామని మనం ఎరగాలి. అందుకే ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది అంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. మరియా తగ్గించుకుంది, విధేయత చూపించింది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనింది. మరియలో మనం విధేయతను చూస్తా ఉన్నాం. ఇంకా మరియలో మనం చూస్తా ఉన్నట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 48వ వచనంలో, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఆమెకు కూడా రక్షణ కావాలని ఆమె ఎరిగినదిగా ఉంది. మరి యేసుక్రీస్తు వారి ఆమెలో పడుతున్నాడు కదా, ఇంకా నాకెందుకు రక్షణ అని అనుకోలేదు. మానవ స్వభావంలోని మన పాపములో పుట్టాము, పాపములో పెరిగాము. ఆమెకు మొదటి నుంచి కూడా ఆ గ్రహింపు ఉంది. అందుకే ఆమె నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది అంది. ఆమెకు కూడా రక్షణ అవసరమని ఎరిగినదిగా ఉంది. ఇంకా దేవుని యందు ఆనందిస్తుందంట. ఎవరి యందు ఆనందిస్తుంది? దేవుని యందు ఆనందిస్తుంది. మనకు కూడా చాలా ఆనందాలు ఉంటాయి. ఏమేమి ఆనందాలు ఉంటాయి? ఏదైనా ఫంక్షన్ జరిగితే కొంతసేపు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎవరైనా మన బంధువులు వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం, ఇంకా ఎవరితో అయినా కొంతసేపు సమయం గడిపి ముచ్చట్లు చెప్పుకున్నా, దేవుని వాక్యంతో ఒకరు పంచుకుంటా ఉన్నప్పుడు మనకు ఆనందం కలుగుతూ ఉంటది. మరి ఈమెకైతే ఎవరి యందు ఆనందం కలుగుతుందంట? దేవుని యందు ఆనందం కలుగుతా ఉంది. మనకి అపోస్తలుడైన పౌలు కూడా ఏం చెప్తామన్నాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనము, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరి మన ఆనందం ఎవరిలో ఉంది? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఎల్లప్పుడూ, ఎప్పుడు కూడా మనం ఎవరిలో ఆనందించాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉందంటే అండి, ఎవరినందు? ప్రభువునందు ఆనందించాలి. మరలా చెప్పుదును. ఆయన 2 సార్లు చెప్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరి మన ఆనందం, మరి మరియ యొక్క ఆనందం అయితే రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది నా ఆత్మ అని ఆమె సెలవిస్తా ఉంది. మరి దేవుడు ఆత్మ కనుక దేవుడిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థమైన హృదయాలతోనూ ఆరాధించాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. మరి మనము కూడా ఆత్మలో దేవుని యందు ఆనందించాలి. మరి లోకపరమైన ఆనందాలు అయితే కొంతకాలం ఉంటాయి. ఎంతసేపు? ఎవరైనా మన ఫ్రెండ్స్ వచ్చి, లేకపోతే మన బంధువులు వచ్చి మాట్లాడినంతసేపు, లేదా ఒక ఫంక్షన్ జరిగినంతసేపు మన ఆనందం ఉండొచ్చు. కానీ దేవునితో ఎప్పుడు ఆనందం ఉండదు. అందుకే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. దేవునిలో ఆనందం అనేది ఎల్లప్పుడూ ఉంటది. కానీ ఈ లోకపరమైన ఆనందం అయితే కొంతకాలం మాత్రమే ఉంటుంది. మరి దేవునిలో ఆనందం అయితే ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందించుడి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరి మనము కూడా మరియ వలె రక్షకుడు మన దేవుని యొక్క రక్షణను బట్టి ఆనందించవలసిన వారంగా ఉన్నాం. ఆయన మనకు చేసిన మేలును బట్టి ఆనందించవలసిన వారంగా ఉన్నాము అని దేవుని వాక్యం ద్వారా మీతో మనం చేస్తా ఉన్నాం. ఇంకా
49వ వచనం చూసినట్లయితే, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు. ఇక్కడ ఆమె సర్వశక్తుడు, దేవుడు యొక్క గుణ లక్షణాలను ఎరిగిన స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. మరి ఆమె దేవుని యొక్క విశ్వాసతని ఎరిగిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. సర్వశక్తిమంతుడు అని అంటా ఉంది. మరి మనం కూడా దేవుని యొక్క గుణ లక్షణాలను ఎరగవలసిన వారంగా ఉన్నాము. దేవుని యొక్క విశ్వాసత అనగా దేవుని యొక్క గుణ లక్షణాలు. అంటే దేవుడు శక్తిమంతుడు, దేవుడు సర్వాధికారి, దేవుడు శ్రీమంతుడు, ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అనే గ్రహింపు మనకు ఉండాలి. ఆమెకి గ్రహింపు ఉందండి. యేసు క్రీస్తు వారిని ఈ లోకంలోనికి రావడానికి సాధనంగా వాడబడుతున్న మరియకి ఆ గ్రహింపు ఉంది. ఏమని? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాడు అని. మరి మనకు కూడా దేవుడు కార్యాలు చేస్తా ఉన్నాడు. మరి దేవుని యొక్క విశ్వాస్యతను, ఆయన యొక్క గుణ లక్షణములను మనము ఎరిగిన వారంగా ఉన్నామా లేదా, ఆయనను మనం గణపరుస్తున్నామా లేదా అని మనల్ని మనం దినదినము పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మరి రక్షకుని తీసుకురావడానికి సాధనంగా వాడబడిన మరియే ఆయన యొక్క గుణ లక్షణాలు ఎరిగిన స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. మరి మనము కూడా సంఘములో స్త్రీలుగా ఉన్నప్పుడు దేవుని యొక్క గుణ లక్షణాలను ఎరిగిన వారంగా ఉండాలి. ఆయన యొక్క విశ్వాస్యత అంటే ఆయన పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడని ఎరిగిన వారంగా ఉండాలి. ఇంకా ఆమె నాకు గొప్ప కార్యములు చేశాడు అని ఆమె చెప్తా ఉంది. అంటే దేవుడు చేసిన మేలును బట్టి ఆమె స్తుతిస్తూ ఉంది. మరి మనం కూడా మన జీవితాల్లో దేవుడు చేసిన మేలును బట్టి దేవుడిని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. మరి దావీదు కూడా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము, నా అంతరంగమున సమస్తమా యెహోవాను సన్నుతించుము అంటున్నాడు. అంటే మనము కూడా దేవుడు చేసిన మేలును బట్టి, మొదటిగా మనకిచ్చిన రక్షణను బట్టి, ఇంకా మనకి దినదినము పోషిస్తున్న విధానమును బట్టి, మన జీవితాల్లో మన బిడ్డల పట్ల చేసిన కార్యాలను బట్టి, ఇంకా మన కుటుంబంలో మన ఎదుగుదలను బట్టి, ఇంకా మనల్ని దేవుడు సాగిస్తూ ఉన్న విధానం బట్టి, ఈ టైం వరకు ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు, కానీ మనం ఇంకనూ సజీవులమై ఉన్నాము. దానిని బట్టి కూడా దేవుడిని మనము స్తుతిస్తూ ఉండాలి. దేవుడు చేసిన కార్యాలను బట్టి మనము దేవుడిని స్తుతించవలసిన వారుగా ఉన్నామని మరియ మనకు తెలియజేస్తూ ఉంది. మరి ఆమె సర్వశక్తుడని ఆ దేవుని యొక్క విశ్వాస్యతను గ్రహించిన స్త్రీగా ఉంది. మరి మనము కూడా దేవుని విశ్వాస్యతను గ్రహించిన వారంగా ఉన్నామా లేదా అని మనల్ని మనము ఈ రాత్రికాల సమయంలో పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. ఇంకా మరియ యొక్క జీవితంలో నుంచి మనం చూసినట్లయితే, మరియ యేసుక్రీస్తు వారు సిలువ వేయబడతా ఉన్నప్పుడు కూడా సాక్షిగా ఉంది. మరి ఆమె యేసుక్రీస్తు వారు తన శిష్యుడైన యోహానుకు దేవుడు మరియను అప్పగించాడు. ఇదిగో నా తల్లిని నువ్వు జాగ్రత్తగా చూసుకోమని అప్పగించాడు. మనము యేసుక్రీస్తు వారి 7 మాటల్లో ఒక మాట ఏమని ఉంటుంది? ఇది అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఉంటుంది. యోహానికి యేసుక్రీస్తు వారు మరియను అప్పగిస్తాడు. అంటే మరియ యేసుక్రీస్తు వారు సిలువ వేయబడతా ఉన్నప్పుడు ఒక సాక్షిగా ఉంది. మరి మనం కూడా ఈ లోకంలో యేసుక్రీస్తు వారికి ఒక సాక్షిగా ఉన్నామా లేదా? మనం రక్షింపబడిన తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానాలకి సాక్షులుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా మరియ ఆది సంఘములో అపోస్తుల కార్యములో చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మరి మరియ కూడా ప్రార్థన చేసినట్లుగా మనం గమనించవచ్చు. మరి యేసు తల్లి కదా నేను అని అనుకోలేదు.
ఆమె ఒక మానవురాలుగా మాత్రమే ఆమెను మనం గమనించవచ్చు. ఆమె కూడా ప్రార్థన చేయాలని గ్రహింపు కలిగిన స్త్రీగా మనం గమనించవచ్చు. ఆమె ఆదిమ సంఘములో, మొదటి సంఘములో ఏక మనస్సుతో ఎడదెగక ప్రార్థన చేస్తూ ఉంది. మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? ఎల్లప్పుడూ మనము కూడా ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి అని సెలవిస్తూ ఉంది. మరి మనం కూడా ప్రార్థన చేసే వారముగా ఉండాలి. దేని గురించి ప్రార్థన చేయాలి? దేవుడు చేసిన మేలును బట్టి మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనకు చేయవలసిన కార్యాలను బట్టి మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. అనేకుల రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే లోకము దేంతో నిండి ఉంది? లోకమంతా కూడా పాపముతో నిండి ఉంది. ఈ లోకమంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో నిండి ఉంది. కాబట్టి లోకంలో ఉన్న వారి రక్షణ కోసం, మన కుటుంబంలో ఉన్న మన కుటుంబ సభ్యుల రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. మరి తల్లి అయిన మరియ కూడా ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉందంట. మరి మనం కూడా సంఘముగా కూడుకున్నప్పుడు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయాలి. మన కుటుంబాల రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. అలాగే మన దేశ క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. మన రాష్ట్ర క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబ సభ్యుల్లో ఉన్న ప్రతి ఒక్కరి క్షేమం కోసం మనము ప్రార్థన చేయాలి. మరియా ప్రార్థనా పరురాలుగా ఉంది. మరి మరియా దేవుడి దయను పొందింది, దేవుడి కృపను పొందింది. దేవుడు మరియకు తోడుగా ఉన్నాడు. మరియా దేవుడి మాటకు విధేయురాలుగా ఉంది. దేవుడి దయ పొందినట్లుగా చూస్తాము. మళ్ళీ ఇంకా మరియా నాకు రక్షకుడు అవసరము అనే గ్రహింపులో ఉంది. మరియా ప్రార్థనా పరురాలుగా ఉంది. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడతా ఉన్నప్పుడు ఒక సాక్షిగా కూడా మనం చూస్తా ఉన్నాం. మరియా అనేక శ్రమలు పొందింది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి రావడానికి ఆమె అనేక నిందలు భరించడానికి కూడా సిద్ధంగా ఉండింది. మరి మనము కూడా యేసుక్రీస్తు వారికి ఒక సాధనాలుగా, పనిముట్లుగా ఉండాలి. మరియ వలె దేవుని దయను పొందడానికి ఆశపడాలి. అలాగే దేవుని యొక్క కృపను మన పట్ల కలగాలి అని మనం ఆశ కలిగిన వారముగా ఉండాలి. దేవుడే విధేయత చూపించాడు, మనము కూడా విధేయత చూపించవలసిన వారంగా ఉన్నాం. మరి సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మహాగణుడైన దేవుడే ఈ లోకంలోనికి మానవ శరీర దారిగా వచ్చి ఆయన తన్ను తానే తగ్గించుకున్నాడు, రిక్తుడిగా మార్చబడ్డాడు. మరి మనను కూడా మనం తగ్గించుకోవాల్సిన వారంగా ఉన్నాం. మరి యొక్క జీవితము చాలా తగ్గింపు జీవితం. ఆమె యొక్క మాట, విధేయత, మరి మనం కూడా అలాగనే ప్రార్థనా పరులుగా ఉండాలని దేవుడు మనల్ని అలాగూ సిద్ధపరచులాగున దేవుడితో మనము అడగవలసిన వారుగా ఉన్నాము. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. మాత్రం ప్రార్థన.